హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో గందరగోళం నెలకొంది. హెచ్సీఏ ప్రెస్ మీట్ ను క్రికెట్ సంఘాలు అడ్డుకున్నాయి. హెచ్సీఏలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేశారు. జింఖానా గ్రౌండ్లో ధర్నా చేశారు. February 3rd itself, whereas I entered into the session, I assumed the charge on February 2nd. This is a clear-cut court order is there, and it is the mail received from the bank. I wanted to circulate to you. I have the copies also. That I wanted to clear that allegation. I have not signed a single paper. I have not signed any check. I have not made any order to the bank to pay them make the payment. This is the false allegations leveled against me. హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో గందరగోళం నెలకొంది. హెచ్సీఏ ప్రెస్ మీట్ ను క్రికెట్ సంఘాలు అడ్డుకున్నాయి. స్పాట్లో మా ప్రతినిధి రవి ఉన్నారు. రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, అసలు ఏం జరుగుతుంది? క్రికెట్ సంఘాలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నాయి? దేవి, ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి విశాఖ ఇండస్ట్రీస్ కి దాదాపు 69 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి. అయితే ఈ నిధులన్నీ అక్రమంగా విడుదలయ్యాయని చెప్పి హెచ్సీఏ పెద్దలు కావాలని ఈ నిధులను విడుదల చేశారు. ఇందులో కొంత కమిషన్ తీసుకొని విడుదల చేశారని చెప్పి క్రికెట్ సంఘాలు 2 రోజులుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రికెట్ సంఘాల ఆరోపణలు తిప్పికొడుతూ ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జింఖానా గ్రౌండ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ నిధులను మేము సక్రమంగానే చెల్లించాము. కోర్టు ఆదేశాల ప్రకారం, ముఖ్యంగా సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము చెల్లింపులు జరిపామని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఒకవైపు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలన్నీ జింఖానా గ్రౌండ్స్ లోపలికి చొచ్చుకొచ్చి హెచ్సీఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మీరంతా ఈరోజు కుమ్మక్కై కావాలనే ఒక మంత్రి ఆదేశాల మేరకు ఈరోజు నిధుల చెల్లింపు జరిపారు. 69 కోట్ల రూపాయల్లో కొంతమందికి 4 కోట్ల రూపాయల వరకు కూడా కమిషన్లుగా అందాయని చెప్పి క్రికెట్ సంఘాలు ఆరోపించాయి. ఒకనొక టైంలో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ముందు నుంచి మనం కనుక చూసుకుంటే ఇందులో విశాఖ ఇండస్ట్రీస్ స్టేడియం నిర్మాణానికి 4 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. అప్పటి నుంచి డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ మధ్యలో ఆర్బిట్రేషన్ కూడా చోటు చేసుకుంది. దాదాపు 14 కోట్ల రూపాయల వరకు చెల్లించాలి అని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ అప్పటికే వాళ్ళు మధ్యవర్తిత్వం చేసుకుని విశాఖ ఇండస్ట్రీస్ కి చెల్లింపులు జరపాల్సి ఉన్నా కూడా జరపకుండా ఆపుకుంటూ వస్తున్నారు. అయితే దీంతో వడ్డీల రూపంలో పెరిగిపోయి 4 కోట్ల రూపాయలు కాస్త 69 కోట్ల రూపాయల దాకా వెళ్ళింది. ఇటీవల విశాఖ ఇండస్ట్రీస్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మొత్తం 18% ఇంట్రెస్ట్ రేట్ తో కలిపి మాకు మొత్తం 69 కోట్ల రూపాయలు రావాలని చెప్పి కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా ఆదేశించింది ఇమ్మీడియట్ గా డబ్బులు రిలీజ్ చేయాలి అని చెప్పి. అయితే కోర్టు వచ్చినటువంటి ఆర్డర్ కాపీ గత ఏడాది నవంబర్లో, కానీ డబ్బులు రిలీజ్ అయింది మాత్రం ఫిబ్రవరిలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇటీవల ఎన్నుకోబడ్డాడు. హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాల కారణంగా హెచ్సీఏలో ఎన్నుకోబడ్డటువంటి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పదవి నుంచి తప్పించారు. జగన్మోహన్ రావు చేతిలో కేవలం 1 ఓటుతో ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు హెచ్సీఏలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాతనే హెచ్సీఏలో ఉన్నటువంటి డబ్బులు రిలీజ్ అయ్యాయి. అంటే కావాలనే ఉన్నట్టుండి ఒక వ్యక్తిని, అందులోనూ ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నుకోబడిన కొన్ని రోజులకే 69 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే ఇదంతా ఒక పెద్ద కుట్రకోణం జరిగింది. ఇందులో కావాలనే హెచ్సీఏ ప్రెసిడెంట్ ను ఎన్నిక చేయడం వెనుక ఈ 69 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ముఖ్యంగా విశాఖ ఇండస్ట్రీస్ కు సంబంధించి దాని వెనుక మంత్రి వివేక్ కూడా ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకే వీళ్ళంతా హెచ్సీఏలో ఉన్నటువంటి పెద్దలంతా నడుచుకున్నారు. ఇందులో చాలా మంది 69 కోట్ల రూపాయల్లో కమిషన్ల రూపాయల్లో కోట్ల రూపాయలు హెచ్సీఏలో పెద్దలు వెనకేసుకున్నారని చెప్పి, ముఖ్యంగా మాజీ క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ శివలాల్ యాదవ్ హస్తం ఉంది ఇందులో అని చెప్పి క్రికెట్ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఒకవైపు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది, మరోవైపు బయట క్రికెట్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున
ఆరోపణలు చేస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. క్రికెట్ సంఘాలందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే క్రికెట్ సంఘాలన్నీ ఆరోపణల వెనుక ఒక్కసారిగా 69 కోట్ల రూపాయలు కోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ చేసినా కూడా వాటిని మధ్యలో ఆర్బిట్రేషన్ చేసుకునే అవకాశం కానీ లేకపోతే మీడియేషన్ చేసుకుని వివేక్తో మాట్లాడుకుని ఉంటే హెచ్సిఏ నుంచి చెల్లింపులు చేసేటటువంటి దానిలో కొంత భారం తగ్గే